అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. వీడియోస్లో స్టిచ్ చేసేటప్పుడు ఈ టేబుల్ను చూసి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి. తనది కూడా సేమ్ మిషనే అంట. మీరు ఈ టేబుల్ ఎక్కడ చేయించుకున్నారండి, ప్రైస్ ఎంత, దయచేసి ఒక వీడియో చేయగలరా దీని మీద అని అడిగారండి. సో నేను తన కోసమే ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో నేను ఈ టేబుల్ చూసానండి. వాళ్ళ ఆటోమేటిక్ మిషన్ కని వాళ్ళు ఈ టేబుల్ ఎక్కడో కొన్నారంట. నేను వాళ్ళ దగ్గర ఈ ఫోటో తీసుకొని లోకల్ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి టేబుల్ కావాలి అని అడిగానండి. ఈ టేబుల్ చేయించుకోవాలంటే మన మిషన్ లెంత్ అనేది వాళ్ళకి ఇవ్వాలండి. ఎందుకంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, మిషను కరెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ మధ్యలో ఒక చెక్క ఉంది చూడండి. ఈ చెక్కను మనము ఇలా పైకి పక్కకు తీసేయచ్చు. ఆ గ్యాప్లో ఉండే చెక్కను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పక్కకు తీసిపెట్టి అక్కడ మనము మిషన్ను కూర్చోబెట్టుకోవచ్చండి. మిషన్ ఫిట్ చేసుకునేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ చెక్కని ఈ విధంగా ఇట్లా పక్కకు తీసిపెట్టి మన స్టిచ్చింగ్ మిషన్ని అందులో ఫిట్ చేసుకోవాలి. మిషన్ పెట్టిన తర్వాత ఈ చెక్క మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడన్నా బాబిన్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ చెక్క అనేది ఓపెన్ చేసుకొని లోపల బాబిన్ ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. వైర్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలని కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ ప్లగ్ ఉంది కదా, మనకి ఈ లోపల గ్యాప్ వస్తుంది చూడండి. సో ఈ గ్యాప్లోంచి వెనక పక్కకి మనకి పిన్ పెట్టే చోట ఈ ప్లగ్ను పెట్టి పిన్ చేసుకోవచ్చు అండి. మనకు వైరు కూడా పై వైపుగా, టేబుల్ పై వైపుగా అయితే రాదన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా లోపల వైపు నుంచి వెళ్ళి అక్కడ ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు చూడండి, కింద కబోర్డ్ లాగా ఉంది కదా. సో ఇక్కడ చిన్న ఒకటి కబోర్డ్ లాగా సెట్ చేశారండి వాళ్ళు. ఇందులో మనకి టైర్కి సంబంధించినటువంటి దారాలు కానీ, ఈ బాబిన్స్, ఇవన్నీ కత్తెర, ఇవన్నీ ఒకే చోట నీట్గా పెట్టుకోవచ్చు అండి. దీనికి లాక్ కూడా ఉంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ఓపెన్ చేసి అన్నీ కింద వేస్తుంటారు కదా, సో అలా లేకుండా మనం నీట్గా లాక్ అనేది కూడా వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి కబోర్డ్స్ అయితే పెట్టారు కదా అండి, మనకి అన్నీ పెట్టుకోవడం వరకు కంఫర్ట్గానే ఉంటుంది. కానీ కూర్చొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా మన మోకాళ్ళకి కబోర్డ్ అని తగులుతూ ఉంటుందండి. కొంచెం అన్కంఫర్ట్గా ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కబోర్డ్స్ ఓపెన్ చేసి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇలాంటి టేబుల్స్ చేయించుకునేప్పుడు ఈ కబోర్డ్స్ అనేవి మీరు ఎంతసేపు సైడ్ పెట్టుకోవడానికే చూడండి. సెంటర్ అనేది కంప్లీట్ గ్యాప్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇందాక మీకు ఇక్కడ వైర్ కేబుల్ అనేది మనకి ఈ మోటార్ ప్లగ్ ఎక్కడ పెట్టుకున్నాం అనేది, గ్యాప్ ఎక్కడ వచ్చిందనేది కూడా చూపించలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇక్కడ వస్తుందన్నమాట గ్యాప్ అనేది, ఇక్కడ పెట్టుకోవాలి. నాకు ఈ టేబుల్ చేయించడానికైన ఖర్చు వచ్చేసి 2500 రూపీస్ తీసుకున్నాడండి కార్పెంటరు. ఇంకోటి మనకి మిషన్కి సైడ్ అటువైపు స్టిచ్ చేసే వైపు సైడ్ టేబుల్ లాగా ఒకటి వస్తుంది కదండి. సో అది నేను మీకు కావాలి అంటే ఇంకా ఎక్కువ లెంత్ తీసుకోవచ్చు. నేను ప్లేస్ ఆక్యుపేషన్ అవుతుంది అనేసి షార్ట్గా చేయించుకున్నాను. మీరు కావాలంటే లెంత్ పెట్టుకోండి.